ఎగ్జామినేషన్ సెంటర్లలో కూడా అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ మూర్తి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. లీకేజ్ గురించిన వివరాలు అందించడానికి. మూర్తి గారు, పేపర్ లీకేజ్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? సార్, ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అయిందని చెప్పినప్పుడు మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పారంటే 9 నుంచి 12 లోపల ఈ 3 గంటల్లో అసలు వేరే పేపర్ ఎలా వస్తుంది, ఎలా కండక్ట్ చేస్తారు, దీని మీద అయితే గవర్నమెంట్ ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది సార్. ఇది సో ఎటువంటి అవగాహన లేకుండా అంటే ఇప్పుడు విద్యార్థులు 9:30కి ఎగ్జామినేషన్ హాల్కి రప్పించారు, మళ్ళీ కాదు ఎగ్జామినేషన్ వీక్ అయింది కాబట్టి వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ ఇప్పుడు 12కి ఎగ్జామినేషన్ హాల్లోకి వస్తే అసలు ఏ పేపర్ ఇస్తారు? పొద్దున పేపర్ ఇస్తారా లేక వేరే పేపర్ ఇస్తారా? వేరే పేపర్ ఇస్తే అసలు అరేంజ్మెంట్స్ ఏ విధంగా జరిగాయి? సో ఇవ్వడానికి అవకాశాలు ఏమున్నాయి అని చెప్పినది మాత్రం ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందండి. మూర్తి గారు, 3 సెట్ల కింద ఉంటుంది కదా, అందులో ఒక సెట్ పేపర్ లీకేజ్ అయినట్టుగా తెలుస్తుంది, ఇంకా 2 సెట్ల పేపర్లు ఉంటాయి కదా, వాటిని ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు లేవంటారా? కాదు, లీకేజ్ అని చెప్పినప్పుడు ఏ సెట్ లీకేజ్ అయిందని చెప్పినది మనకి స్పష్టత అని చెప్పినది రావాలి కదా. ఇప్పుడు ఆ లీకేజ్ అయిన సందర్భంలో 3 సెట్లు లీకేజ్ అయి ఉంటుంది కానీ తెచ్చుకున్నవాడు 3 సెట్లు తెస్తున్నారు కానీ చెప్పి ఒక సెట్ కాదు కదా. సో ఇప్పుడు ఏదైతే పేపర్ కండక్షన్ బయటకు వచ్చిందో ఆ పేపర్ తో పాటు అంటే ఇప్పుడు ఆ పేపర్ అయితే అందరికీ తెలిసింది దాదాపుగా, మిగిలిన పేపర్లు కూడా తెలవలేదు అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు కదండి. ఖచ్చితంగా పేపర్ అనేది బయటకు వచ్చింది అని చెప్పారంటే ఒక సెట్ కాదు 3 సెట్లు బయటకు వచ్చిండొచ్చు. ఎందుకంటే ఏ సెట్ తీస్తారు అని చెప్పనేది వాళ్ళకి ముందుగానే ఎలా తెలిసింది మరి అప్పుడు. ఆ విధంగా మొత్తం వచ్చినప్పుడు ఖచ్చితంగా 3 సెట్లు బయటకు వచ్చుంటాయి కానీ ఒక్క సెట్ కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పేపర్ క్రియేట్ అయ్యి 12 గంటల లోపల పేపర్ రావడం మాత్రం ఇంపాసిబుల్. సో ఇక అది కేవలం అంటే పబ్లిక్ ని మభ్యపెట్టేదానికి ఉపయోగపడేదే కానీ నిజంగా ఎగ్జామినేషన్ సీరియస్ అయితే దాంట్లో ఉండదు అండి. ముద్దారెడ్డి, మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ రోజు 3 గంటల్లో మళ్ళీ ఎగ్జామ్ పెడతామని చెప్తున్నారు కదా, ఎగ్జామ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఎగ్జామ్ కండక్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదండి. ఒక్కసారి పేపర్ లీక్ అయింది అని చెప్పి అన్నప్పుడు 3 సెట్లు లీక్ అయినట్టుగా మనం తీసుకోవాలి కానీ మళ్ళీ పాక్షికంగా లీక్ అయింది, పాక్షికంగా లీక్ కాలేదు అందువల్ల కండక్ట్ చేస్తాం అనే మాట చాలా తప్పు. మా అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ఎగ్జామినేషన్ వేరే రోజు మళ్ళీ పకడ్బందీగా నిర్వహించడమే సరైన పద్ధతి. ఆ రోజు విద్యార్థికి నిజమైన న్యాయం జరుగుతుంది. రైట్, విద్యా సంస్థల చైర్మన్ గా ఇప్పుడు సరైన విధంగా స్పందించాలి అంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు చెప్తారు? సో ఖచ్చితంగా ఈ పరీక్షను మాత్రం కండక్ట్ చేయడాన్ని మనం గట్టిగా వ్యతిరేకిస్తూనే చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. ఇక ప్రత్యర్థుల దాడిలో గాయపడి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను మాజీ ముఖ్యమంత్రి రోసయ్య పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేయడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకోవాలని, ప్రజా జీవితంలో మమేకం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్బరుద్దీన్ ను ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. మిత్రుడు, శాసనసభ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడైనటువంటి అక్బరుద్దీన్ పైన నిన్న అమానుషమైనటువంటి దాడి జరిగిందనే ఆ వార్త విన్నప్పుడు నిర్ఘాంతపోయినటువంటి వారిలో నేను కూడా ఒకడిని. వెనువెంటనే వచ్చి చూడాలి అని ఆతురత పడ్డప్పటికీ కూడా అక్కడ రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా నేను నిన్న వారిని చూడలేకపోయాను. ఏమైనా కూడా ఈ దాడి అమానుషమైనటువంటి దాడి, దీన్ని ముక్త కంఠంతో అందరూ ఖండిస్తున్నారు. నేను ఇంకా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ అందిస్తారు. గంగాధర్, అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు? రోహిత్, అక్బరుద్దీన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఇప్పుడే ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఈ హెల్త్ బులెటిన్లో ఆయనకి ఎక్కడెక్కడ గాయాలైనవి, ఆయన ప్రస్తుత పరిస్థితి ఏంటనేది పూర్తిగా ఒక వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన లెఫ్ట్ కిడ్నీకి గాయమైందని, అలాగే ఆయన యూరినరీ బ్లాడర్కి గాయమైందని, అలాగే
అప్పర్ లింబుకు పలు గాయాలైనట్లు కూడా వీళ్ళు ఇచ్చిన హెల్త్ బులెటిన్లో చూస్తే తెలుస్తుంది, హెల్త్ బులెటిన్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఆయనకు సెకండ్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని, అబ్డామినల్ ఇంజురీస్కి సంబంధించి ప్రస్తుతం అది చేసే పనిలో ఉన్నామని కూడా డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్పారు. అలాగే నిపుణులైన వైద్య బృందంతో ఆయనకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. అలాగే హోంమంత్రి సవితా ఇంద్రారెడ్డి కూడా ప్రస్తుతం ఆయన పరామర్శించడానికి వచ్చారు. అలాగే సిటీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్, అలాగే డీసీపీ స్టీఫెన్ రవీంద్ర పలువురు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి రోసయ్య, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే మంత్రి శంకర్రావు తదితరులు వచ్చి ఆయనను పరామర్శించి వెళ్ళారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్లు చెప్పారు. అలాగే ప్రముఖులైన నిపుణుల వైద్య బృందంతో ఆయనకు వైద్యం అందిస్తున్నామని కూడా డాక్టర్లు ఇచ్చిన హెల్త్ బులెటిన్ చూస్తే అర్థమవుతుంది. అలాగే కొంతమంది మనం ఒకసారి కేర్ హాస్పిటల్ ముందు పరిశీలించినట్లయితే అక్బరుద్దీన్ అనుచరులు, అలాగే ఎంఐఎం కార్యకర్తలు పలువురు ఇక్కడికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను లోపలికి అనుమతించాలని కూడా పోలీసులతో వాగ్వాదానికి కూడా